హరే కృష్ణ. ఈరోజు మనం పాపాలు అన్నీ ఎలా తొలగించుకోవచ్చో తెలుసుకుందాం. భగవద్గీత 10వ అధ్యాయం 3వ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు ఈ విధంగా పలుకుచున్నారు. యో మామజమనాదిం చ వేత్తి లోకమహేశ్వరం అసమ్మూఢః సమర్థ్యేషు సర్వపాపైః ప్రముచ్యతే. నన్ను పుట్టుకలేనివానిగా, ఆదిరహితుడుగా, సకల లోకములకు పరమ ప్రభువుగా తెలుసుకున్నవాడే మనుషులలో భ్రాంతిలేనివాడై సమస్త పాపాల నుండి విముక్తుడు అవుతాడు అని శ్రీకృష్ణ భగవానుడు పలికెను. మనం ఇక్కడ చూస్తే భక్తి లేనివారు కోట్లలో ఉంటారు. మనుష్యానాం సహస్రేషు కశ్చిద్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః. అంటే వేలాది మంది మనుషులలో ఎవరో ఒకరు మాత్రమే సంపూర్ణ సిద్ధిని సాధించడానికి ప్రయత్నిస్తారు. ఆ విధంగా ప్రయత్నించి సిద్ధి పొందిన వారిలో కూడా ఎవరో ఒకరు మాత్రమే నన్ను యథార్థంగా తెలుసుకుంటారు అని 7వ అధ్యాయంలో చెప్పబడినది. ఎవరైతే ఆధ్యాత్మిక అనుభూతి స్థితికి రావడానికి ప్రయత్నించేవారు సాధారణ మనుషులు కారు. భక్తి అనుభూతి జ్ఞానం లేని కోట్లాది ప్రజల కంటే వారు ఎంతో గొప్పవారు. ఈ విధంగా ఎవరైతే ఉత్తమమైన ఆధ్యాత్మికం అర్థం చేసుకోవడానికి నిజంగా ప్రయత్నిస్తారో వారు శ్రీకృష్ణుడే దేవాదుదేవుడని, అతడే సమస్తానికి యజమాని అని, పుట్టుకలేనివాడని తెలుసుకుంటారు. అతడే అత్యంత గొప్ప విజయం సాధించినవాడు. ఆ స్థితిలో ఉన్నప్పుడు, అంటే శ్రీకృష్ణుణ్ణి మహోన్నతమైన వానిగా పూర్తిగా అర్థం చేసుకున్నప్పుడు అతడు సమస్త పాపాల నుండి పూర్తిగా ముక్తుడు అవుతాడు. శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 2వ అధ్యాయంలో అజుడు అని వర్ణించబడినాడు. అలాగే అతడు మనలాంటి జీవుని కంటే భిన్నమైనవాడు. భౌతిక ఆసక్తి కారణంగా జన్మామృత్యువుల పొందే జీవులకు భగవంతుడు వేరుగా ఉన్నవాడు. బద్ధజీవులు అయిన మనం మన దేహాలను మారుస్తూ ఉంటాము. కానీ ఆ దేవదేవుడు దేహం మార్పు చెందదు. ఆ దేవదేవుని దేహం మార్పు చెందదు. ఈ భౌతిక ప్రపంచానికి వచ్చినప్పుడు కూడా అతడు అదే పుట్టుకలేని వాడిగానే అవతరిస్తాడు. అందుకే తన అంతరంగిక శక్తి ద్వారా భగవంతుడు భౌతిక శక్తికి లోబడక సర్వదా ఉన్నత శక్తిలోనే ఉంటాడని మనకి 4వ అధ్యాయంలో తెలుస్తున్నది. శ్రీకృష్ణ భగవానుడు విశ్వంలోనే సమస్త లోకాలకు పరమ యజమాని అని మనిషి తప్పక తెలుసుకోవాలి. ఈ శ్లోకంలో వేత్తి లోక మహేశ్వరం అనే పదం అతడు సృష్టికి పూర్వం ఉన్నాడు అని అర్థం. సృష్టికి భిన్నంగా ఉన్నాడు అని తెలుపుతుంది. ఈ భౌతిక జగత్తులో దేవతలు అందరూ సృష్టించబడిన వారే. కానీ కృష్ణుడు ఈ భౌతిక సృష్టికి సంబంధించినవాడు కాదు. అందుకే సృష్టింపబడినది ఏవైనా వాటికి భిన్నంగా శ్రీకృష్ణ భగవానుడు ఉంటారు. ఆ విధంగా అతనిని సరిగ్గా తెలుసుకున్నవారే తొందరగా సమస్త పాపాల నుండి విముక్తులు అవుతారు. భగవంతునికి సంబంధించిన విజ్ఞానంలో ఉండటానికి, తెలుసుకోవడానికి మనిషి తప్పక పాపం లేనివాడుగా ఉండాలి. భగవద్గీతలో చెప్పబడినట్లు కేవలం భక్తితో, సేవతో ద్వారానే ఆ దేవదేవుడు తెలుసుకోబడుతారు. కానీ వేరే మార్గాల ద్వారా మాత్రం కాదు. ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. అదేమంటే శ్రీకృష్ణుని సామాన్య మనిషిగా అర్థం చేసుకోవడానికి ఎవరూ ప్రయత్నించకూడదు. ఇంతకు ముందు శ్లోకాలలో చెప్పుకున్నట్లు కేవలం మూర్ఖులే భగవంతుణ్ణి మనిషి అని అనుకుంటారు. మూర్ఖుడు కానట్టి వ్యక్తి అంటే భగవంతుని సరిగ్గా అర్థం చేసుకోగలిగినటువంటి బుద్ధిమంతుడు సకల పాపాల నుండి ముక్తుడై ఉంటాడు. అయితే ఇందాక మనం అనుకున్నట్లు భగవంతుడు అజుడు అంటే పుట్టుకలేనివాడు అని అనుకున్నాం కదా. మరి శ్రీకృష్ణ భగవానుడు దేవకీసుతుడు అని చెప్పుకుంటున్నాం కదా.
మరి పుట్టుకలేనివాడు ఎలా అవుతాడు? ఈ సందేహం మనకు రావచ్చు. దీనికి సమాధానం కూడా మనకి శ్రీమద్భాగవతంలో చక్కగా వివరించబడినది. కృష్ణుడు దేవకీ వసుదేవుల ఎదట ప్రత్యక్షమైనప్పుడు సామాన్య శిశువుగా పుట్టలేదు. అతడు తన నిజస్వరూపంలోనే కనిపించిన తరువాత సామాన్య శిశువుగా మారిపోయారు. అంతేకాని మనలాగా పుట్టినవాడు కాదు. శ్రీకృష్ణుడు ఏది చేసినా అది దివ్యమే అవుతుంది. అటువంటి లీలలలో శుభము లేదా అశుభము, భౌతిక లాభాలాభాలు అనే కలుషితాలు ఉండవు. మనం మన పనులు శుభకరములు కావాలంటే భగవంతుని నిర్దేశములో పనిచేయాలి. శ్రీమద్భాగవతం, భగవద్గీత వంటి ప్రామాణిక గ్రంథాలు లేదా గురువు ద్వారా మాత్రమే మంగళకరమైన సూచనలు ఇవ్వబడతాయి. గురువు, సాధువు, శాస్త్ర నుండి ఒకే రకంగా నిర్దేశం ఉంటుంది. ఈ మూడింటి మధ్య ఎటువంటి భేదమూ లేదు. వాటి ద్వారా చేయబడిన సమస్త కర్మలపైన ఈ ప్రపంచంలోని పాపపుణ్య ఫలాల ప్రభావం ఉండదు. ఈ శ్లోకంలో యో మాం అజం అనాదించ అంటే ఇది కృష్ణుణ్ణి నిత్య మరియు జన్మరహిత స్వభావాన్ని సూచిస్తుంది. ఈ శ్లోకంలో యో మాం అజం అనాదించ అంటే ఇది కృష్ణుడి యొక్క నిత్య మరియు జన్మరహిత స్వభావాన్ని సూచిస్తుంది. కృష్ణుణ్ణి అజం అంటే జన్మరహితుడని మరియు అనాదిం ఆదిలేనివాడని తెలుసుకోవడం, అతని నిత్య మరియు జన్మరహిత స్వభావాన్ని అర్థం చేసుకోవడమే. కృష్ణుణ్ణి లోకమహేశ్వరం అంటే సర్వలోకముల పాలకుడుగా గుర్తించడం అతని పరమాధికారాన్ని తెలియజేస్తుంది. అసమ్మూఢ స మర్త్యేషు ఈ పదం మానవులలో ఇది మానవ జన్మ యొక్క అపోహల నుండి విముక్తుడైన వ్యక్తిని సూచిస్తుంది. సర్వపాపై ప్రముచ్యతే కృష్ణుడి సత్యస్వభావాన్ని తెలుసుకోవడం వలన అన్ని పాపాల నుండి విముక్తి లభిస్తుంది. ఇది దివ్యజ్ఞానం యొక్క శక్తిని తెలియజేస్తుంది. అంటే మన పాపాలు అన్నీ తొలగిపోయి జన్మ మరణ చక్రము నుండి విముక్తి సాధించడానికి ఈ భగవంతునికి సంబంధించిన దివ్యజ్ఞానం మనకు కావాలి. హరే కృష్ణ.